థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. నిన్ను ఫాలో అయిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. ఫస్ట్ థింగ్, నీకు జిమ్ అవసరమా? ఇది ఒక్కటి ఆలోచించుకో. అవసరమా? ఇప్పుడు హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నావా, లేదా చదువుకుంటున్నావా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు. ఈ జిమ్ వల్ల ఏంటి తెలుసా నష్టాలు? నీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, స్లీప్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, టోటల్ డైలీ నువ్వు చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా మార్చుకోవాల్సి వస్తుంది. అవన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా గుడ్ కింద మార్చుకోవాల్సి వస్తుంది. అవసరమా నిజంగా? ఒకవేళ నీకు నిజంగా అవసరమైతే ఒక్కసారి ఆలోచించుకో. పర్ఫెక్ట్గా నేను ఒక 3 మంత్స్ 6 మంత్స్ కాదు, లాంగ్ రన్లో మంచిగా ఈ హ్యాబిట్స్ అన్నింటినీ కూడా అలవాటు చేసుకుంటాను అనుకునేదానికి ఒక రీజన్ లేదు. మోటివేషన్ కాదు నేను అనేది, రీజన్ లేదు. మోటివేషన్ అనేది 2 days 3 days డోపమైన్ రిలీజ్ అయిన కొద్దిసేపటికి నీకు ఆ హైప్ ఇస్తుంది, మళ్ళీ ఆ రీల్స్ చూసిన కొద్దిసేపటికి ఆ హైప్ ఇస్తుంది, తర్వాత పోతుంది. కానీ ఒక రీజన్ మాత్రం అది నీకు కంప్లీట్గా నీకు త్రూ అవుట్ ద లైఫ్ నీతో పాటు ఉంటుందన్నమాట. సో ఒక రీజన్ లేదు. నీకు జిమ్ ఎందుకు అవసరము? నన్ను అడిగితే ఎందుకు అవసరం అంటే, నువ్వు లాంగ్ రన్లో నువ్వు ఏదైతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నావో లేదా డబ్బు సంపాదిస్తున్నావో దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కావాలి, దాన్ని కాపాడుకోవడానికి కావాలి, నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కావాలి. ఓకేనా? నీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి కావాలి ఈ జిమ్ ఎక్సర్సైజ్ అనేది. సో నాది ఈ రీజన్. ఒకవేళ మీకు కూడా ఏదైనా రీజన్, మంచి రీజన్ ఉంటే వెతకండి. ఇది లాంగ్ రన్లో కంటిన్యూ చేయడానికి మంచిగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.